అందరికీ నమస్కారం. ఈరోజు నా చిరకాల మిత్రుడు, చిన్నాటి మిత్రుడు కోడి రామకృష్ణ గారి 75వ పుట్టినరోజు. ఆ సందర్భంగా కోడి రామకృష్ణ ఫిల్మ్ అవార్డ్స్ అనే సంస్థని పెట్టి మేము గత 4 సంవత్సరాలుగా మేము అవార్డ్స్ ఇస్తున్నాం. ఎందరో ప్రతిభ కలిగిన అవార్డుల్ని ఎందుకు ఇస్తున్నామంటే, కోడి రామకృష్ణ గారు చాలా అద్భుతమైన దర్శకుడు. గ్రాఫిక్స్ అంటే తెలియని రోజుల్లో ఒక 'అమ్మూరు', ఒక 'అరుంధతి' లాంటి చిత్రాల్లో, 'అంజి' అలాంటి ఎన్నో చిత్రాల్లో అతను గ్రాఫిక్స్ ప్రవేశపెట్టి ఒక కొత్త ఒరవడిని సృష్టించిన గొప్ప దర్శకుడు నా మిత్రుడు కోడి రామకృష్ణ. అలాగే 365 డేస్ అనే పోస్టరు నా తరంలో ఎరగను గానీ, అంతకుముందేమో తెలీదు గానీ, కోడి రామకృష్ణ వచ్చిన తర్వాత ఒక మంగమ్మ గారి మనవడు గానివ్వండి, ఒక ముద్దుల కృష్ణయ్య గానివ్వండి, మాపల్లె గోపాలుడు గానివ్వండి, ఇంటో రామయ్య వీధిలో కృష్ణయ్య గానివ్వండి, ఈ చిత్రాలన్నీ కూడా 365 రోజులు థియేటర్‌లో ప్రదర్శించడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఒక దర్శకుడు ప్రతిభకి పట్టం కట్టిన గొప్ప వ్యక్తి మా కోడి రామకృష్ణ. దానికి కారణం ఆయన గురువు, మా అందరి గురువు దాసరి నారాయణరావు గారి శిష్యరికంలో ఆ కోడి రామకృష్ణ గారు ఒకే ఒక్క గురువు దగ్గర పనిచేసిన కోడి రామకృష్ణ గారు ఇన్ని అద్భుతమైన విజయాలను సాధించారు. ఆ తరం వాళ్ళందరికీ, మా తరం వాళ్ళందరికీ బాగా తెలుసు. కానీ ఈ తరం వాళ్ళు కొత్త కొత్త డైరెక్టర్లు, కొత్త కొత్త టెక్నీషియన్లు వస్తున్నారు. కానీ ఈ కోడి రామకృష్ణ అని ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఆ రోజుల్లోనే, ఏ విధమైన టెక్నాలజీ లేని రోజుల్లోనే ఒక గొప్ప గ్రాఫిక్స్ చిత్రాన్ని నిర్మించాడు. అతను మాకు ఆదర్శం అని ఎంతోమంది అనుకునేలాగా, ఈ తరం వారందరికీ గుర్తుండేలాగా ప్రతి సంవత్సరం కూడా మనం ఫిల్మ్ అవార్డ్స్ ఇస్తున్నాం. దాంట్లో ఎంతోమందికి సినిమా కళాకారులకి, అలాగే నాటక కళాకారులకి, అలాగే సామాజిక చైతన్యం కలిగిన కళాకారులకి కూడా మేము ఇస్తున్నాం. ఎందుకంటే అతను స్టేజ్ మీద నాటకాలు ఆడిన వ్యక్తి. అలాగే సమాజంలో ఎంతోమంది సేవ చేసినటువంటి గొప్ప వ్యక్తులకి అతను స్ఫూర్తిదాయకుడు. అలాంటి వ్యక్తికి మనం పేరు మీద అవార్డు తీసుకోవడం అంటే, ఈవేళ సుమారుగా వచ్చిన 30 మందికి కూడా చాలా ఆనందంగా, గొప్ప థ్రిల్‌గా ఫీల్ అవుతున్నారు. ఏదో అవార్డు అంటే జనరల్‌గా ఇచ్చే అవార్డు కాకుండా, ఇది ఒక ప్రతిభ కలిగిన వారికి మాత్రమే ఇచ్చే అవార్డు. దీనివల్ల వాళ్ళకి మరింత ప్రోత్సాహకరమై, రేపు భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి ఉపయోగపడుద్దని ఈ అవార్డు కార్యక్రమం పెట్టాం. దానికి ఈ రోజున ముఖ్య అతిథిగా టీజీ వెంకటేష్ గారు, మా మురళీమోహన్ గారు, అలాగే శ్రీమతి శ్యామలాదేవి కృష్ణరాజు గారు, అలాగే మా దివ్యవాణి గారు, కవిత గారు, రోజారమణి గారు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి చేస్తున్నారు. కోటి రామకృష్ణ గారు ఫస్ట్ సినిమాలో హీరో మా సుమన్ గారు. మా సుమన్ గారితో నాకు అనుబంధం 2004 నుంచి 2024 వరకు, అంటే 20 ఇయర్స్ ఆయనతో నాకు అనుబంధం అండి. సుమన్ గారి వల్లే నేను పైకొచ్చాను. నా దృష్టిలో సుమన్ అంటే చిన్న చిత్రాలకి మెగాస్టార్ అండి. చిన్న ప్రొడ్యూసర్లకి మెగాస్టార్ అండి. ఎందుకంటే ఆయన ఎంత సౌమ్యుడు, ఎంత గొప్పవాడంటే, కాబట్టే ఆయనతో నేను సుమారు 30 చిత్రాలని నిర్మించగలిగాను. అటువంటి గొప్ప నటుడు మా వెంట వింటూ ఎప్పుడూ ఉంటూ ఉంటారు ఆయన. నేను దాసరి ఫిల్మ్ అవార్డ్స్ చేసినా, కోడి రామకృష్ణ ఫిల్మ్ అవార్డ్స్ చేసినా ఖచ్చితంగా ఉండే వ్యక్తి మా సుమన్ గారు, మా మురళీమోహన్ గారు, మా రేలంగి నరసింహ గారు. వీళ్ళందరూ మేమందరం ఒక సంస్థకి వెన్నెముకలుగా నిలుస్తున్నామంటే దానికి కారణం వాళ్ళ యొక్క మంచితనం. అలాగే ఈ సంవత్సరం ఒక స్పెషాలిటీ ఏంటంటే, దాసరి గారికి ప్రియ శిష్యుడు, కోడి రామకృష్ణ గారి ప్రియ మిత్రుడు అయినటువంటి శ్రీ రేలంగి నరసింహ గారు మొన్నే 75 సినిమాలు పూర్తి చేసిన సందర్భంగా ఆయనకి కూడా ఇవాళ కోడి రామకృష్ణ స్నేహమిత్ర అవార్డు, అంటే స్నేహరత్న అవార్డు ఇస్తున్నామండి. ఎందుకంటే దర్శకరత్న అలాంటి రత్నాలు ఎన్నో ఉన్నాయి. ఇది స్నేహరత్న. వాళ్ళిద్దరికీ ఎంత గొప్పగా ఫ్రెండ్‌షిప్ అంటే అది మాటల్లో చెప్పలేనిది. అటువంటి గొప్ప వ్యక్తికి ఆ స్నేహరత్న అవార్డుతో మేము ఈవేళ ఘనంగా సత్కరిస్తున్నాం. 75 చిత్రాలు తీశారు. ఇది ఎవరి మీద ఏ విధమైన స్వార్థంతో చేసేది కాదండి. ఒక గొప్ప వ్యక్తిని ఇండస్ట్రీ మళ్ళీ గుర్తుంచుకోవాలి, మళ్ళీ ఆళ్ళందరినీ ఈ తరం వాళ్ళు కూడా గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతోటి మేము చేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమాలు మాకు చేదుడు వాదుడుగా నా మిత్రుడు బీబీజీ రాజు గారు, అలాగే మా కొత్త వెంకటేశ్వరరావు గారు నా వెన్నంటి ఉంటూ ఎప్పుడూ ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా చేస్తున్నటువంటి మంచి మిత్రులు, మా ముగ్గురం కలిసి ఈ కార్యక్రమం చేస్తున్నాం. అలాగే మాకు దీనికి ముఖ్య అడ్వైజర్స్‌గా శ్రీ బండారు సుబ్బారావు గారు, పబ్బత్తి రవికుమార్ గారు, మద్దుల ప్రకాష్ గారు, సంపంగి రమేష్ గారు, ఇలాగా ఎంతోమంది మిత్రులు మాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సంవత్సరం విజన్ వీవీకే హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ శ్రీ విజయ్ కుమార్ గారు నా వెన్నటి నుండి నాకు కూడా ఈ కార్యక్రమాల్లో సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి మేము దీనికి ఒక ఈ సెలక్షన్ కమిటీ చేయాలి అంటే అవార్డ్స్ ఎవరికి ఇవ్వాలి అని నిర్దేశించడానికి దాసరి గారికి శిష్యుడు కోడి రామకృష్ణ అయితే, కోడి రామకృష్ణ గారికి శిష్యుడు శ్రీ వీరశంకర్ గారు. ఈ సంవత్సరం ఆయన మా వీరశంకర్ గారు దర్శకుల సంఘానికి కూడా
అధ్యక్షులు. వారిని ఈ కమిటీకి చైర్మన్గా పెట్టాం. కాబట్టి ఇది ఒక్కరు తీసుకున్న నిర్ణయం కాదు, ఇది 10 మంది కలిసి కూర్చుని తీసుకున్న నిర్ణయం. అలాగే జర్నలిస్ట్ ప్రభు గారు వీళ్ళందరూ కూడా మాకు ఎన్నంటి వింటూ ఎప్పుడు మా కార్యక్రమాలకి చౌదరి వాదిగుతున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం అంటే నా ఇంట్లో కార్యక్రమం లాగా, నా కుటుంబంలో కార్యక్రమం లాంటి కార్యక్రమం. అలాగే ఈ కార్యక్రమానికి నాకు వెన్నంటుండిన మా సోదరి శ్రీమతి కోడి పద్మ గారు, అలాగే వాళ్ళ అమ్మాయి దివ్య, వాళ్ళ చిన్న పాప, వీళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులు. మేమందరం కూడా కోడి రామకృష్ణ గారి మనుషులం. కోడి రామకృష్ణ మన మధ్య లేకపోయినా మేమందరం మీతో ఉన్నాం అని తెలియజేయడం కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమం సహకరించే మనందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ తుమ్మలపల్లి రామసత్యనారాయణ, బాల్య స్నేహితుడు కోడి రామకృష్ణ గారికి, అభిమాన శిష్యుడు దాసనారాయణరావు గారికి. థ్యాంక్ యూ అండి. నమస్కారం. అందరికీ నమస్కారం అండి. అందరికీ శుభ సాయంత్రం. నా పేరు కొత్త వెంకటేశ్వరరావు, కోడి రామకృష్ణ ఫిల్మ్ అవార్డ్స్ ఫౌండర్ని. మరి మీకు తెలుసు, గత 3-4 సంవత్సరాల నుంచి కోడి రామకృష్ణ గారి పేరుతో కోడి రామకృష్ణ ఫిల్మ్ అవార్డ్స్ ఫంక్షన్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మా అన్నగారు శ్రీ తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు ముందుండి ఈ కార్యక్రమం నడిపించుకుంటూ, మరి ఇంకొక ఫౌండర్ మా యూపీజీ రాజు గారు, నేను ముగ్గురం కలిసి ఈ అవార్డు ఫంక్షన్ చేయడం జరుగుతుంది. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి యతిరాజ మహారాజులకి, మరి ఈరోజు కోడి రామకృష్ణ గారి పేరు మీద అవార్డ్స్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ముందుగా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, రాబోయే కాలంలో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తామని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్, అందరికీ నమస్కారం. నేను మీ రాజమౌళి వాసవి ఫిలిం అవార్డ్స్ ఫౌండర్ని. సో ముఖ్యంగా ఇవాళ విచ్చేసిన అతిరథ మహారథులందరికీ స్వాగతం, సుస్వాగతం. మా ప్రతి ఒక్కరికి, మాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, మా వాసవి ఫిలిం అవార్డ్స్కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే ఇవాళ అవార్డ్స్ తీసుకుంటున్న అవార్డీస్ అందరికీ కూడా శుభాకాంక్షలు. మీరు ఇలాంటి అవార్డ్స్ ఎన్నో తీసుకోవాలని మా కోరిక. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ముఖ్య అతిథులందరికీ ధన్యవాదాలు, సుస్వాగతం, స్వాగతం. ముఖ్యంగా మా టీజీ వెంకటేశ్వర గారికి, మురళీమోహన్ గారికి, మా సుమన్ గారికి, అలాగే బాహుబలి, త్రిబుల్ వంటి పెద్ద పెద్ద సినిమాలకు రచయిత మా విజేంద్ర ప్రసాద్ గారికి, రఘురామకృష్ణ గారికి, శ్యామలదేవ గారికి, దివ్యవాణి గారికి, మా రేలంగి నరసింహారావు గారికి, సి కళ్యాణ్ గారికి, కల్వ సుజాత గారికి, మా బండారు సుబ్బారావు అన్న గారికి, పబ్బతి రవి అన్న గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మేము ప్రతి సంవత్సరం దాసరి ఫిలిం అవార్డ్స్, అలాగే కోడి రామకృష్ణ ఫిలిం అవార్డ్స్ చేస్తున్నాము. దీనికి ఎంతో సపోర్ట్ చేస్తున్న మా ఫౌండర్ ప్రెసిడెంట్ మా రామ్ సత్యనారాయణ గారికి, అలాగే మా ఇంకో ఫౌండర్ కొత్త వెంకటేశ్వరరావు గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. మరి ఈరోజు యాక్చువల్గా మరి తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు సో నాకు కలవడం, నేను వారితో మాట్లాడడం జరిగింది. సో ఆయన మరి మన కోడి రామకృష్ణ గారిని 75వ సంవత్సరం మరి పుట్టినరోజు కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా నెరవేరుస్తారు. సో మరి ఈ సంవత్సరం కూడా ఆ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా మన ప్రసాద్ ల్యాబ్లో చేయడం జరుగుతుంది. మరి సత్యనారాయణ గారు ఆల్రెడీ దాసరి ఫిల్మ్ అవార్డ్స్ చేశారు, అదేవిధంగా కోడి రామకృష్ణ గారు అవార్డ్స్ చేస్తున్నారు. సో ఈ అవార్డ్స్లో నన్ను కూడా భాగస్వామిగా చేస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. సో మరి విజన్ వివిక్ హౌసింగ్ తరపు నుంచి మరి ఆ రోజు ఆ కార్యక్రమంలో మేము కూడా పాల్గొంటూ ఆ కార్యక్రమం సక్సెస్లో మేము కూడా భాగస్వాములు అయినందుకు మాకు చాలా సంతోషం ఉంది. ఎందుకంటే కోడి రామకృష్ణ గారి గురించి ఎవరికి తెలియదు. సో మరి ఆయన ఎన్నో చిత్రాలు మరి నిర్మించడం, దర్శకత్వం వహించడం, అందులో ఎన్నో సినిమాలు సూపర్ హిట్లు చేయడం, మరి ఆల్రెడీ ఏ సినిమా అయినా సరే ఒక పోస్టర్ మీద 365 రోజులు ప్రింట్ జరిగిందని అంటే అది మొట్టమొదటిగా మరి మన కోడి రామకృష్ణ గారు చిత్రం నుంచే మరి 365 రోజులు మరి ఫిగర్ అనేది మనకు వాల్ పోస్టర్ మీద మనం చూడడం జరిగింది. అలాంటి గొప్ప వ్యక్తి, దర్శకుడు, మరి ఎన్నో సినిమాలు మరి నిర్మించి దర్శకత్వం వహించిన వ్యక్తి. మరి ఆ వ్యక్తి పుట్టినరోజు కార్యక్రమాన్ని అందరూ కూడా ఎంతో గొప్పగా మరి జరుపుకుందాము. సో ఆ కార్యక్రమానికి మరి తుమ్మలపల్లి గారు ఎంతో మరి పట్టుదలతో ఆ కార్యక్రమాన్ని ఎంతో ఆనందంగా చేయడం జరుగుతుంది. మరి వారికి నేను ఎన్నంటుండి మరి నా సపోర్ట్ని అందిస్తూ మరి ఆ కార్యక్రమంలో నేను కూడా భాగస్వాములు అయ్యి మరి ఉన్నందుకు నేను కూడా సంతోషంగా ఫీల్ అవుతూ ఈ కార్యక్రమంలో ప్రేక్షక మహాదేవులందరూ కూడా పాల్గొని మరి విజయం చేకూర్చాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కోడి రామకృష్ణ గారు
ది లెజెండరీ డైరెక్టర్ 75వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. అది కోడి రామకృష్ణ గారు తోటి పనిచేసినటువంటి ఎంతో మంది ప్రముఖులను, వివిధ రంగాల్లో ఉన్నటువంటి బహుముఖ ప్రజాశాలైనటువంటి ఎంతో మందిని ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వాళ్ళని కోడి రామకృష్ణ గారి ప్రతిభా పురస్కారాలతో గౌరవించడం అనేటువంటిది చాలా అరుదైనటువంటి సాంప్రదాయం. ఇది కోడి రామకృష్ణ గారికి ఇచ్చేటువంటి అది ఆయన గౌరవమే కావచ్చు. ముఖ్యంగా పాలకొల్లులో ఆయన కాంస్య విగ్రహాన్ని నవంబర్ నెలలో ప్రతిష్ఠించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. 76వ పుట్టినరోజు పాలకొల్లులో ఆయన లలిత కళాంజలి ద్వారా నాటక రంగం నుంచి ఆయన ప్రస్థానం ప్రారంభించి ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో పాటు ఎన్నో విభిన్నమైనటువంటి సినిమాలు చేసినటువంటి మహోన్నతమైనటువంటి డైరెక్టరే కావచ్చు. ఆయన అన్ని నటుడు, డైరెక్టర్ అన్ని ఉన్నాయి ఆయనలో. ఒక ఆర్టిస్ట్ కూడా ఉన్నారు ఆయనలో. బహుముఖ ప్రజ్ఞాశాల ఆయన. అటువంటి అరుదైనటువంటి మూర్తి యొక్క విగ్రహాన్ని నేను తయారు చేయడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఒక నవి ఆంధ్రప్రదేశ్ ఆస్థాన శిల్పిగా నన్ను గౌరవించి నాకు కూడా కోడి రామకృష్ణ గారి ప్రతిభా పురస్కారం ఇవ్వడం అనేటువంటిది చాలా ఆనందంగా భావిస్తున్నాను. అందరూ ఈ కార్యక్రమాన్ని హాజరై తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని అందరికీ నా నమస్కారాలు. అందరికీ నమస్కారం. ద లెజెండరీ డైరెక్టర్ గారు శ్రీ కోడి రామకృష్ణ గారి 75వ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 23వ తారీఖున రామ్ సత్యనారాయణ గారు, మనందరికీ తెలుసు, 100 చిత్రాలు పైగా నిర్మాతగా వ్యవహరించిన రామ్ సత్యనారాయణ గారు కోడి రామకృష్ణ గారి మీద ఉన్న ప్రేమ అభిమానంతో ఎంతోమందికి టాలెంటెడ్ వాళ్ళకందరికీను అవార్డ్ ఫంక్షన్ జరపడం జరుగుతుంది. దాంట్లో నేను కూడా ఉండాలి. ఎందుకు అని అంటే కథానాయికగా డైరెక్టర్ శ్రీధర్ గారు నన్ను పరిచయం చేశారు. నా రీఎంట్రీ మొట్టమొదటి చిత్రం తరంగాలు, అది కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో మళ్ళీ మన సినిమా రంగానికి ఆయన నన్ను పరిచయం చేయడం అంటే రీఎంట్రీ ఇవ్వడం జరిగింది. సో ఈ ఫంక్షన్లో నేను పాలు పంచుకోవడం బాధ్యతగా భావిస్తున్నా. నేను మీరందరూ కూడా వచ్చి సక్సెస్ చేస్తారని ఆశిస్తూ. కోడి రామకృష్ణ ప్రతిభ అవార్డును అందుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. గజల్ కోసము, తెలుగు సాహితీ ప్రక్రియ అయినటువంటి గజల్ కోసము అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను నిర్వహించి భారతదేశ గజల్ చరిత్రలో నూతన అధ్యాయానికి నాంది పలికి 3 వరల్డ్ రికార్డ్స్తో పాటు అనేక బిరుదులు పొందినటువంటి నన్ను ఈ గజల్ గాన కోకిల అనే బిరుదుతో పాటుగా కోడి రామకృష్ణ ప్రతిభా పురస్కారానికి ఎంపిక చేసినందుకు కోడి రామకృష్ణ ఫిల్మ్ అవార్డ్స్ కమిటీకి నేను ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. నేను రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి. కోడి రామకృష్ణ గారు ఒక దిగ్దర్శకుడు. ఆయన డైరెక్ట్ చేసిన మొదటి 2 సినిమాలు 500 రోజుల పైగా ఆడడం ఎప్పటికీ నిలిచిపోయే ఓ రికార్డు. ఎన్నో సంవత్సరం ఆడిన సినిమాలు ఆయన తీశారు. అమ్మోరు, దేవి, అరుంధతి లాంటి గ్రాఫిక్స్ బ్లాక్ బస్టర్స్ ఆయన డైరెక్ట్ చేశారు. ఆయన తీసిన ఆల్ టైమ్ హిట్ దేవుళ్ళు సినిమాకు రచయితగా పనిచేయడం నా అదృష్టం. ఆయనతో ఎన్నో సినిమాలు రచయితగా పనిచేశాను. ఆయనతో ట్రావెల్ చేశాను. చివరి వరకు ఎంతో సన్నిహితంగా ఒక ఫ్యామిలీ మెంబర్గా ఆయనతో నేను గడపగలిగాను. ఆ ఆనందాన్ని ఎప్పటికీ మర్చిపోను నేను. ఈరోజు ఆయన 75వ జయంతి. ఆయనతో 50 ఏళ్ల స్నేహం కలిగిన ఆయన చిన్ననాటి స్నేహితుడు తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు ఈ జయంతి ఉత్సవాన్ని ఇంత వైభవంగా సెలబ్రేట్ చేయడం, దీంట్లో పార్టిసిపేట్ చేసే అదృష్టం నాకు కలగడం చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. అందరికీ అభినందనలు. కోడి రామకృష్ణ గారికి జేజేలు. నమస్తే, నా పేరు శశిబాల. ఈరోజు మహాదర్శకుడు కోడి రామకృష్ణ గారి అవార్డు తీసుకుంటున్నాను. నిజంగా చాలా ఆనందంగా. ఆయనకి నా సాహిత్యం అంటే చాలా ఇష్టం. మా ఇంటికి కూడా ఆయన ఎన్నోసార్లు వచ్చారు. సాహిత్యంలో ఎంతో కృషి చేశాను. ఎన్నో పాటలు, కవితలు
వేలల్లోనూ రాశారు. సన్మాన పత్రాల్లో మంచి స్థానం సంపాదించుకున్నారు. అది నన్ను తానా విశ్వవేదిక మీద కూడా గౌరవాన్ని పొందేట్టుగా అవకాశం కలిగింది. ఈరోజు రామ సత్యనారాయణ ప్రతిష్టాత్మకమైనటువంటి కోడి రామకృష్ణ గారి అవార్డు నాకు ఇవ్వటం నిజంగా నా పూర్వజన్మ సుకృతం. రామ సత్యనారాయణ గారు నిజంగా గొప్ప కళాత్మకుడు, గొప్ప నిర్మాత. ఆయన ప్రతి ఒక్కరిని కూడా చాలా చక్కగా ఎంచుకొని వారందరికీ కూడా ఇటువంటి ప్రతిభా పురస్కారం ఇవ్వటం నిజంగా చాలా అద్భుతమైన విషయం. వారికి నాకు కృతజ్ఞత. కోడి రామకృష్ణ గారి ఆశీస్సులు నాతో, మీతో, అందరితో ఉంటాయని ఆశిస్తున్నాను. మీ శిశురాలు. నమస్కారం. నేను మీ ప్రపంచ రికార్డుల గ్రహీత కవిరత్న డాక్టర్ చింతల శ్రీనివాస్. ఈ శుభ సందర్భంలో ముఖ్యంగా క్రియేటివ్ కింగ్ కోడి రామకృష్ణ గారి సంస్మరణార్థం నాకు కోడి రామకృష్ణ ఉత్తమ గీత రచయిత అవార్డును కమిటీ వారు ప్రదానం చేసినటువంటి శుభ సందర్భంలో వారికి నా హృదయపూర్వక కృతజ్ఞత కుసుమాంజలి. రామసత్యనారాయణ గారు, భీమవరం ట్యాక్స్ అధినేత, వారి టీం అపూర్వ కృషితో కమిటీ వారు చేసినటువంటి అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాల్లో కూడా ఇదొక భాగంగా నేను భావిస్తూ నేను రచించిన 24 ఇంగ్లీషు తెలుగు భాషల్లో చేసినటువంటి రచనలకు గాను జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు లభించాయి. అలాగే నేను రచించిన అనేకానేక ఆధ్యాత్మిక గీతాలు, ప్రబోధ గీతాలు తెలుగు సినిమా చిత్రరంగంలో సినిమాలకు నమస్తే సేఠ్జీ, నిన్ను చేరి లాంటి సినిమాలకు అందించిన ఒక గీత రచనకు కాను. అలాగే నేను చిన్ననాటి నుండే 7వ తరగతిలో శతకం రచించాను. అనేకానేక పాటలు, పద్యాలు రచించి నా వంతు సరస్వతీ మాత కటాక్షంతో కృషి చేస్తున్న సందర్భంలో ఏ వ్యక్తికైనా వారి ప్రతిభను గుర్తిస్తేనే కదా ఆ ప్రతిభకు ఇంకా ఇంకా ఒక అద్భుతమైన ప్రకాశము కలిగి కృషి చేయనటువంటి తపన సిద్ధించి ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. కనుక నా ఈ కృషిని గుర్తించి ఇస్తున్నటువంటి ఉత్తమ గీత రచయిత అవార్డుకు గాను నా హృదయపూర్వక కృతజ్ఞతలు కమిటీకి తెలియజేస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. నేను లయన్ డాక్టర్ సాయి వెంకట్, ఫిలిం ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్. జయహో రామానుజ పాన్ ఇండియా సినిమాలో 11 పౌరాణిక పాత్రలు నటించి దర్శకత్వం వహించిన నాకు ఈనాడు నాకు అవార్డు అందించడం చాలా ఆనందంగా ఉంది. అది కూడా కోడి రామకృష్ణ గారి, ఒక లెజెండరీ డైరెక్టర్, తెలుగు సినీ పరిశ్రమలోని అద్భుతాలు చేసిన మహా వ్యక్తి పైన, అది జన్మదినం సందర్భంగా ఈనాడు నాకు అందించడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మరి కోడి రామకృష్ణ గారిని గుర్తు చేస్తూ మెమరబుల్గా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న శతాధిక నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారికి, మరి వారి కార్యవర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. ఆధునిక తెలుగు నాటక రంగంలో నా సేవల్ని గుర్తించి రంగస్థలం ద్వారా సినీ రంగానికి పరిచయం అయి దర్శకుడిగా రికార్డులు సృష్టించిన కోడి రామకృష్ణ గారి పేరిట ఈ ప్రతిభా పురస్కారానికి ఎంపిక చేసినందుకు రామ సత్యనారాయణ గారికి, వారి ఎంపిక బృందానికి ధన్యవాదాలు. అందుకు సహకరించిన వారికి కృతజ్ఞతలు. భవదీయుడు ప్రసాదరెడ్డి. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సాంబమూర్తి. నేను రచయిత, దర్శకులు అయినటువంటి శ్రీ ఆదిత్య గారి ద్వారా కోడి రామకృష్ణ గారిని 2 సార్లు కలవడం జరిగింది. నా కవితలు కూడా విన్నారు, కథ చర్చలు కూడా పాల్గొన్నాను. కొన్ని కారణాల వల్ల నా ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్లు అవ్వడం వల్ల నేను తర్వాత కలవలేకపోయాను. సో ఇప్పుడు మరి కోడి రామకృష్ణ గారి పేరు మీదనే నేను ప్రతిభా పురస్కారాలను ఎంపిక చేసినటువంటి రామ సత్యనారాయణ గారికి మరియు ఆయన బృందానికి కూడా నా యొక్క కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నా పేరు సాయి శ్రీవర్ధన్. నేను మ్యూజిక్ డైరెక్టర్ని. గత 3.5 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను. నేను సినిమాకి, వెబ్ సిరీస్కి, యాడ్స్కి, చాలా ప్రాజెక్ట్స్కి మ్యూజిక్ అందిస్తాను. సో లాస్ట్ మంత్ June 21 రోజున నా ఫస్ట్ ఫిల్మ్ మరణం
విచ్ ఇస్ డైరెక్టెడ్ బై సాగర్ సరీష్ గారు థియేటర్స్ లో రిలీజ్ అయింది. సో అవర్ లెజెండరీ డైరెక్టర్ శ్రీ కోడి రామకృష్ణ గారు పేరు మీద అవార్డు తీసుకుంటున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఆల్సో ఇప్పుడిప్పుడు కొత్త కొత్త టాలెంట్స్ ని ఎంకరేజ్ చేస్తా, కొత్త మనుషుల్ని ఇండస్ట్రీలో ఎంకరేజ్ చేస్తా మన రామ్ సత్యనారాయణ గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్. హాయ్, ఐఎమ్ డాక్టర్ నారా సుప్రీం. నేను ఎన్నో చిత్రాలు బాలనటుడిగా నటించాను అండ్ ఇప్పుడు విశ్వంబర క్లినిక్స్కి కో-ఫౌండర్ని అయ్యాను. అలాగే కోడి రామకృష్ణ గారు వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్. కోడి రామకృష్ణ గారి అవార్డుకి నన్ను ఎంపిక చేసిన కో-ఫౌండర్స్కి, మన కమిటీ మెంబర్స్కి నా ధన్యవాదాలు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ సో హ్యాపీ. అందరికీ నమస్కారం. నా పేరు మధుమిత. స్వర్గీయులైన శ్రీ కోడి రామకృష్ణ గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు. ఈషా క్రియేషన్ బ్యానర్స్ హతవిధి మూవీకి నేను చిన్న నిర్మాతగా వర్క్ చేస్తున్నాను. అదే సినిమాలో ప్రధాన పాత్రగా నటిస్తున్నాను. ఈ సినిమా తీయడానికి నా మేనత్త మామయ్యలు నన్ను నమ్మి ఇచ్చిన ఆస్తిని అమ్ముకొని, కళమ్మ తల్లిని నమ్ముకొని హైదరాబాద్లో ఒక సినిమా తీయడానికి చాలా కష్టపడుతున్నాను. ఈ కష్టాన్ని గుర్తించి ఆల్ ఇండియా మీడియా విద్యాల సందేశ్ కుమార్ గారు శ్రీ తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారికి నన్ను పరిచయం చేశారు. రామసత్యనారాయణ గారు నన్ను, నా సినిమాని, నా కష్టాన్ని గుర్తించి శ్రీ కోడి రామకృష్ణ ఫిలిం ప్రతిభా అవార్డుకి నేను అర్హురాలని నాకు ఈ అవార్డు ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. రామసత్యనారాయణ సార్, మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ దీనికి విచ్చేస్తున్న పెద్దలందరికీ కూడా, సభకి విచ్చేస్తున్న పెద్దలందరికీ కూడా నేను హార్టీ వెల్కమ్ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. స్వప్నాల వేట, స్వర్గాల వేట, తుదిలేని దూసులాట, ప్రతివారి కంట కొలువున్నదంట కోరేటి బంగారు కోట. ఏ దారి వెంట ఏ తీరముందు తెలిపేదు వెలుగేమిటంట. శతాధిక దర్శకులు స్వర్గీయ కోడి రామకృష్ణ గారి జయంతి సందర్భంగా నాకు బెస్ట్ సింగర్ అవార్డును ప్రదానం చేయబోతున్న అవార్డు కమిటీకి నా ధన్యవాదాలు. అలాగే గౌరవనీయులు తుమ్మలపల్లి రామసత్యనారాయణరావు గారికి, మరియు రేలంగి నరసింహారావు గారికి, మరియు వంశీ రామరాజు గారికి, అవార్డు కమిటీ మెంబర్ అయిన వీరశంకర్ గారికి, మరియు పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాతో పాటు నా సహచర కళాకారులందరికీ, అవార్డులు వచ్చిన వారందరికీ నా అభినందనలు తెలుపుకుంటున్నాను. ఇట్లు మీ కొండూరి రవి, కొండూరి భారతీయ సాంస్కృతిక సేవా సంస్థ. ధన్యవాదాలు. అందరికి నమస్కారం. నేను రుషికా విజయ వెంకయ్య, ఇక్షు మూవీ డైరెక్టర్ని. మహానుభావుడు లెజెండరీ డైరెక్టర్ కోడి రామకృష్ణ గారి జన్మదినం సందర్భంగా అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా నన్ను కూడా ఎంపిక చేశారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందుకు మహిళా ప్రతిభ దర్శకురాలిగా ఈ అవార్డు రావడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఒక డైరెక్టర్గా నేను ఆయన పేరు మీద ఒక గొప్ప వరంగా భావిస్తున్నాను ఈ అవార్డుని. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు దివంగత కోడి రామకృష్ణ గారి 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని తుమ్మల రామసత్యనారాయణ గారు, వారి బాల్యమిత్రులు, వారి పేరు మీద ఒక ఫిలింఫేర్ అవార్డు నెలకొల్పి ఈ 75వ జయంతి సందర్భంగా నాకు అవార్డు ఇచ్చి సత్కరించినందుకు నాకు చాలా సంతృప్తికరంగా ఉన్నది. ఈ అవార్డు తీసుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. కోడి రామకృష్ణ గారికి నాకు ఒక ఆత్మీయ బంధం ఉండేది. అలాగే వారి చిన్ననాటి బాల్యమిత్రుడు తుమ్మల రామసత్యనారాయణ గారు కూడా వారి ఎడల ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకొని వారి పేరు మీద ఈ అవార్డును నెలకొల్పినందుకు నేను వారిని అభినందిస్తూ ఉన్నాను. వారి జయంతిని పురస్కరించుకొని నేను రామసత్యనారాయణ గారికి ఈ అవార్డు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్స్. అందరికీ నమస్కారం. నా పేరు త్రినాథరావు అండి. నేను
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా చేసి రిటైర్ అయ్యి ప్రస్తుతం విశ్రాంతి జీవితాన్ని సంగీత సేవలో గడుపుతున్నటువంటి వాడిని. శతాధిక చిత్ర నిర్మాత ప్రియమిత్రులు శ్రీ తుమ్మల రామసత్యనారాయణ గారు, శతాధిక చిత్ర దర్శకులు మనందరికీ అత్యంత ఆత్మీయులు శ్రీ కోడి రామకృష్ణ గారి పేరిట అవార్డులు ఇవ్వడం నిజంగా ఎంతైనా ఆనందదాయక విషయము. అందులో భాగంగా నాకు కూడా శ్రీ కోడి రామకృష్ణ ప్రతిభా అవార్డు ఇస్తున్నందుకు శ్రీ రామ సత్యనారాయణ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ముగుళ్ళపల్లి ఉపేంద్ర గుప్తా. నేను ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా. శతాధిక చిత్రాలు నిర్మించినటువంటి రామ్ సత్యనారాయణ గారు కోడి రామకృష్ణ గారి పేరు మీద 75వ జయంతి సందర్భంగా మా సేవలను గుర్తించి అవార్డు ఇవ్వడం అనేది ఒక గొప్ప పరిణామంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఎందరో నిష్ఠాష్టులైన నటీనటులకు వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి కోడి రామకృష్ణ గారి పేరు మీద మాకు అవార్డు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము. ఈ అవార్డు తీసుకోవడం ఇవ్వడం అనేది ఒక విశేషమైతే, ఈ అవార్డు స్వీకరించిన వారికి ఒక గురుతర బాధ్యతగా భావించుకొని ఇంకా సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నా. ఎందుకంటే నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన, ఎన్నో అవార్డులు అందుకున్నా. ఈ కోడి రామకృష్ణ గారి అవార్డు అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇచ్చిన వారికి, నాతో పాటు తీసుకున్న వారికి అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇట్లు మీ మొగుళ్ళపల్లి ఉపేంద్ర గుప్తా. సర్వే జనా సుఖినో భవంతు. శుభం. అందరికీ నమస్కారం. నా పేరు దాయన చంద్రజీ. భీమవరం కేజాల డిగ్రీ కళాశాలలో తెలుగు ప్రధానాచార్యుడిగా చేరి ప్రిన్సిపల్గా పదవి విరమణ చేశాను. 4,900 పైగా సభలలో అధ్యక్షునిగా, ప్రధాన వక్తగా, నిర్వాహకునిగా, సంధానకర్తగా, వ్యాఖ్యాతగా చేసే అదృష్టాన్ని ఆ భగవంతుడు, తల్లిదండ్రులు, గురుదేవుల ఆశీస్సులతో కలిగింది. దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు, చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు వాళ్ళ యొక్క పురస్కారాలతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇడుగురు అమూర్తి పంతులు గారి పురస్కారాన్ని స్వీకరించినటువంటి అదృష్టవంతుణ్ణి. 33 సంవత్సరాలుగా డాక్టర్ ఉమరాలి షా సాహితీ సమితి కార్యదర్శిగా, ఉత్తరాజు ఆనందరాజు ఫౌండేషన్ కన్వీనర్గా, ఐక్య నేషనల్ ఫౌండేషన్ కార్యదర్శిగా ఈ పురస్కారాన్ని నా దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులందరికీ కూడా అంకితం చేస్తూ సెలవు. నమస్కారం. మీ చంద్రజీ. అందరికీ నమస్కారం అండి. నా పేరు సునీల్ చరణ్. గత 13 yearsగా నేను లియోన్ అండ్ విఎఫ్ఎక్స్ అనే స్టూడియో పెట్టుకొని ఎన్నో సినిమాలకి గ్రాఫిక్స్ కానీ, ఎడిటింగ్ కానీ, చాలా సినిమాలకి పోస్ట్ ప్రొడక్షన్ ఇదంతా చేశాను. నాకైతే ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే సినిమాకి గ్రాఫిక్స్ అని అంటే మనకు గుర్తొచ్చిందే కోడి రామకృష్ణ గారు. ఆయన సినిమాలు చూస్తూనే మన అమ్మోరు లాంటి, అంజీ, అరుంధతి ఇటువంటి సినిమాలు ఎన్నో, అంటే గ్రాఫిక్స్ అనేది తెలియని టైంలో ఆయన మన గ్రాఫిక్స్ అనేది పరిచయం చేశారు. నాకు వన్ ఆఫ్ ది మెయిన్ ఇన్స్పిరేషన్ ఆయనే. ఈరోజు అటువంటిది ఆయన పేరు మీద నేను అవార్డు తీసుకుంటున్నా అంటే నాకు చాలా ఆనందంగా ఉన్నది. టాలెంట్ ఎవరిలో ఉన్నదో ఆయన్ని గుర్తించడంలోనే రామ్ సత్యనారాయణ గారు ఎప్పుడు ముందుంటారు. ఇటువంటి అవార్డు నాకు ఆయన నన్ను గుర్తించి నాకు ఇవ్వడం అనేది చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. నమస్కారం అండి. గురువు గారు కోడి రామకృష్ణ గారికి ఆత్మ శాంతించాలని, ఆయన దర్శకులకి ఒక మార్గదర్శకుడిగా నిలిచినటువంటి మహానుభావుడు. ఎందుకంటే ఈరోజు ఒక రూమ్లో, ఏసీ రూమ్లో, కంప్యూటర్లో కూర్చొని మనకు కావాల్సిన విధంగా గ్రాఫిక్స్ని క్రియేట్ చేసుకుంటున్నాం. కానీ ఇవి ఏమీ లేని రోజుల్లో కూడా ఆ కంప్యూటర్ గ్రాఫిక్స్ కంటే కూడా చాలా వింత వింతలు సృష్టించినందుకు, అది సృష్టించే అవకాశం ఆయనే కల్పించాడు సినిమాలకి. సో దాన్ని చూసిన తర్వాత గ్రాఫిక్స్ని ఒక మార్గదర్శకుడిగా కోడి రామకృష్ణ గారిని చెప్పుకోవచ్చు. ఆయన టచ్ అయిన జానర్ లేదు. ఒక పౌరాణికం కానివ్వండి, ఒక ఫ్యామిలీ స్టోరీస్ కానివ్వండి, ఒక కామెడీ సినిమాలు కూడా, పెద్ద పెద్ద స్టార్లతో కూడా కామెడీ సినిమాలు చేసిన మహానుభావుడు ఆయన. సో అలాంటి కోడి రామకృష్ణ గారికి జన్మదిన సందర్భంగా ఆయన ఆత్మశాంతి కలిగించాలని కోరుకుంటూ, మనస్ఫూర్తిగా అలాంటి మహానుభావుల సినిమా ఇండస్ట్రీకి ఇంకా ఎంతోమంది రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మా గురువు గారు కోడి రామకృష్ణ గారి పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుగు ప్రేక్షకులందరికీ. అలాగే 100 చిత్రాలు పూర్తి చేసిన దర్శకుల్లో ముందుగా 150 సినిమాలు చేసిన గురువు గారు దాసరి గారు అయితే, ఆయన శిష్యుల్లో 100 సినిమాలు చేసిన శిష్యుడిగా మా గురువు గారు కోడి రామకృష్ణ గారు. ఆ తర్వాత 80 సినిమాల దాకా చేసిన రేలంగి నరసింహారావు గారు, రాఘవేంద్రరావు గారు 100 సినిమాల పైన, కేఎస్ఆర్ దాసు గారు 100 సినిమాల పైన, ఇట్లా 100 సినిమాలు పూర్తి చేసిన గ్రేట్ డైరెక్టర్స్ మన తెలుగు ఇండస్ట్రీలో ఉండటం చాలా అదృష్టం. అలాగే
మా గురువుగారు దాసరి నారాయణరావు గారి తర్వాత ఇంతకుముందు దాసరి గారి శిష్యులు అంటే ఇండస్ట్రీ అంతా, ఆ తర్వాత కోడి రామకృష్ణ గారి శిష్యులు అంటూ ఉంది. అంటే అంతమంది శిష్యులతో ఉన్నన్ని రోజులు అంత 3 డేస్ ప్రొడక్షన్ 2 డేస్ ప్రొడక్షన్ చేసి ప్రొడ్యూసర్ని సేవ్ చేస్తూ, ఒక పక్క గొప్ప గొప్ప సక్సెస్ ఇస్తూ, ఒక పక్క చిన్న సినిమా చేస్తూ సక్సెస్ ఇస్తూ, అలాగే ఇంకో పక్క చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున ఇలాంటి వాళ్ళతో మళ్ళీ హిట్లు ఇస్తూ, మళ్ళీ అలాగే కింద ఇంకా లో బడ్జెట్ సినిమాలు చేస్తూ, ఇట్లా దర్శకుడు అంటే ఏ ఫిలిం అయినా చేయగలిగే సత్తా ఇలా ఉండాలని చెప్పి నిరూపించిన గొప్ప గొప్ప దర్శకులు దాసరి గారు, రాఘవేంద్రరావు గారు, కోడి రామకృష్ణ గారు, ఇట్లా వీళ్ళంతా ఇన్స్పిరేషన్. సో అలాంటి ఒక గొప్ప మహానుభావుడికి మేమందరం శిష్యులైనందుకు కోడి రామకృష్ణ గారు ఎక్కడున్నా ఆయన ఆశీస్సులు ఇండస్ట్రీకి అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. నేను సప్తగిరి ఎల్ఎల్బి మూవీ డైరెక్టర్ అండి. కోడి రామకృష్ణ గారితో నా అనుబంధం అంటే ఆయన దగ్గర నా అసిస్టెంట్గా చేయాలనే కోరిక అలాగే ఉండిపోయింది. కానీ ఎప్పుడు కనిపించినా కానీ బాగున్నావు, ఏ సినిమాలు చేస్తున్నావు, చంపై బ్రహ్మాండంగా చేయాలి, నెక్స్ట్ వెంటనే ఎప్పుడు డైరెక్షన్ చేస్తామని అడుగుతుండేవాళ్ళండి. అలాంటి ఆయన ఆత్మకు శాంతి కలగాలని, అదేవిధంగా ఆయనకి ఈరోజు జూలై 23వ తేదీ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పైలోకంలో ఉన్న ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కోడి రామకృష్ణ గారి బర్త్డే, వారికి నా జన్మదిన శుభాకాంక్షలు. ముఖ్యంగా కోడి రామకృష్ణ గారు ఇండస్ట్రీకి ఒక వరం అండి. ఇచ్చేదంటే ఆయన గొప్ప దర్శకుడు, ఆల్రౌండర్, ఒక పని రాక్షసుడు అంటారు. ఆయన లాస్ట్ వీక్లో కూడా ఆయన హెల్త్ అప్సెట్ అయిన టైంలో కూడా ఆయన పని మీద ఉండిపోయినా ఒక అద్భుతమైన డైరెక్టర్గా పని రాక్షసుడు చూసి మేము ఇన్స్పైర్ అయ్యామంటే ఈరోజు ఆ మహానుభావుడు యొక్క జన్మదినం కాబట్టి వారికి నా శుభాకాంక్షలు. నమస్కారం. ముందుగా కోడి రామకృష్ణ గారి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు మీరు మా మధ్య భౌతికంగా లేకపోయినా మీ జ్ఞాపకాలు ఎప్పుడు మాతోనే ఉంటాయి. మిమ్మల్ని ఎప్పుడు స్మరించుకుంటూనే ఉంటాడు. ఎప్పుడు కనపడ్డారు బ్రదరు, బాగు చేయండి, మీరు బ్రహ్మాండంగా చేస్తారని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ, మేము ఇండస్ట్రీకి వచ్చే ముందే పెద్ద దర్శకులుగా ఉన్నవాళ్ళు ఆయన చూసి ఇన్స్పైర్ రాఘవేంద్ర గారు, దాసరి గారు, దాసరి గారు, రాఘవేంద్ర వాళ్ళని ఇన్స్పైర్గా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మాకు ఎంతో ఆత్మీయత కనబరిచిన వ్యక్తుల్లో కోడి రామకృష్ణ గారు ఒకరు. పైగా వారిని స్మరించుకుంటూ వారిని దృష్టిలో వారికి ఇష్టమైన కళారంగంలో నాటక రంగం, సినిమా రంగం, ఈ రంగాలన్నింటిలో నిష్ఠాతుల్ని, బెస్ట్ అవార్డ్స్ని మా రామసత్యనారాయణ గారు అందరికీ ఇవ్వటం, వారి జ్ఞాపకార్థం ఇవన్నీ చేయటం కూడా ఎంతో ఆనందంగా ఉంది. వారి ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా ప్రేక్షకుల నాడి చూసిన కోడి రామకృష్ణ గారి జన్మదిన సందర్భంగా ఇలా మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. ఆయనతో నాకు అనుబంధం. ఆయన నేను అసిస్టెంట్గా చేయలేదు కానీ రైటర్గా చేశాను. లాఠీ చార్జ్ అనే సినిమాకి గోస్ట్ రైటర్గా చేశాను. ఆ తర్వాత నాకు చాలా హ్యాపీ ఫీల్ అయిన విషయం ఏంటంటే ఆయనతో నేను నిర్మాతగా సినిమా చేశాను. చాలామంది తెలియదు. మా సాగర్ గారు నాయుడు అనే సినిమా నాకు ప్రొడ్యూసర్ సాగర్ గారు పడుతుంది. పేరు పడకపోయినా కూడా ఆ సినిమాకి నేను భావిస్తాను. ఆ విధంగా ఆయనతో ఆ రిలేషన్ని సాటిస్ఫై చేసుకున్నాను. ఆయన చూసినందుకు, ఆయన కలిసి వర్క్ చేసినందుకు, సార్ ఎవరికి చూసి అయిపోవాలని ఆయన మనం కమాండ్ చేసినందుకు, ఆయన కూడా చాలా స్పీడ్గా చాలా స్పోర్ట్గా చూసుకున్నందుకు ఆ అనుబంధం ఎప్పటికీ మంచిపోయింది. ఎంతోమంది ఇప్పుడు ఉపవిశ్వ గారు చెప్పారు, అందరూ మన దర్శకులు చెప్తారు, రామప్రసాద్ గారు, చంద్రమేష్ గారు, గాలి నరసింహరావు గారు, ఇంతమంది దర్శకులు ఆయన గుర్తించుకొని ఆయన పొక్కుతూ ఉంటే నిజంగా కళ్ళకి అంటే వాడు అభిమానం చూస్తూ ఉంటే చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఆయన గుర్తు చేసినందుకు. మరొకసారి ఆయన బాగా. అందరికీ నమస్కారం. నా అభిమాన దర్శకుడు శ్రీ కోడి రామకృష్ణ గారి పుట్టినరోజు జూలై 23వ తేదీ సందర్భంగా ఆయనతో చాలా మంచి ప్రయాణం చేసే అదృష్టం నాకు కలిగింది. ఆయన ఇంట్లో రామయ్యలో కృష్ణయ్య తరంగిణి టైంలో మద్రాస్ ఎల్డమ్స్ రోడ్లో మేమిద్దరం కలిసి దాదాపు 12 సంవత్సరాలు ప్రయాణించడం జరిగింది. ఆ సందర్భంగా ఎన్నో మంచి విశేషాలు ఆయన నాతో షేర్ చేసుకునేవాళ్ళు. అలాగే ఆ రోజుల్లో సుమన్, భానుచందర్ వీళ్ళందరితో చక్కటి ఎల్డమ్స్ రోడ్ అయితే కలకలాడిపోతూ ఉండేది. నా జీవితంలో నేను పాలకొల్లు నుంచి ఇక్కడికి వచ్చినందుకు ఒక
సినిమా థియేటర్ కట్టుకుని పాలకొల్లో నేను దర్శకత్వం వహించిన సినిమా అందులో చూడాలనుకునే ఒక మంచి దీనిలో ఉండేవాడు ఆయన. తర్వాత కాలంలో అద్భుతమైన దర్శకుడిగా పేరు ప్రఖ్యాతులు, అంటే బ్లాక్ బస్టర్స్ బాలకృష్ణతో ముద్దుల మామయ్య, మంగమ్మ గారి మనవడు ఇట్లాంటి పిక్చర్స్ అన్ని చేసి చాలా మంచి చేశారు. అలాగే గ్రాఫిక్స్లో వండర్స్ క్రియేట్ చేశారు. అలాంటి దర్శకుడు ఈ నెల జూలై నెల 23న జన్మదినం సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆశిస్తూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు బంగారాజు చెప్పు. నేను తెలంగాణ సెక్రటరియట్లో సెక్షన్ ఆఫీసర్ సిఆర్ఓగా పనిచేస్తూ నా వద్దకు వచ్చిన వాళ్ళకి చేతనైన సాయం చేస్తూ అవకాశం వచ్చిన పలు సినిమాల్లో నటిస్తూ కలాం తల్లికి సేవ చేస్తున్నందుకు గాను ఈ నెల 23వ తారీఖు లెజెండరీ డైరెక్టర్ కోటి రామకృష్ణ గారి పేరు మీద ప్రతిభా అవార్డులకి ఎంతోమందికి ఎంపిక చేస్తూ అందులో నన్ను కూడా భాగస్వామ్యం చేస్తూ నన్ను కూడా ఎంపిక చేసినందుకు గాను రామసత్యనారాయణ గారికి వారి కమిటీ మెంబర్లందరికీ నేను జీవితాంతం రుణపడి ఉంటాను. నమస్కారం. స్టార్ట్ చేసావు. ఓం గం గం గణపతయ నమః. ప్రహ్లాదరాజు అనే నేను గత 35 సంవత్సరాలుగా మన ఎన్ రామలింగేశ్వరరావు గారు, రామప్రసాద్ పిక్చర్స్ రామలింగేశ్వరరావు గారు ప్రొడ్యూసర్, గ్రేట్ నిర్మాత, ఆయన వెదర్ దేవి ప్రసాద్ గారు వారు సహకారంతో, వారిని మా పక్కూరి, వారు నాకు బాగా తెలుసు, వారి సహకారంతో వారి ఆఫీస్కి వచ్చి అక్కడి నుంచి వారే రామలింగేశ్వరరావు గారు, దేవి ప్రసాద్ గారు, కోడి రామకృష్ణ గారు, గ్రేట్ డైరెక్టర్ కోడి రామకృష్ణ గారిని పరిచయం చేశారు. అప్పటి నుంచి 35 ఏళ్ళు అయింది. కోడి రామకృష్ణ గారు ఒక సొంత బిడ్డలాగా ఆయన దగ్గర పెట్టుకొని ఆయన సినిమాల్లో చిలకపచ్చ కాపురం, అమ్మోరు, దేవి, అలాగే పుట్టింటిరా చెల్లి, తర్వాత మన చుట్టాలబ్బాయి, దొంగోడు ఇచ్చాడు, ఇటువంటి చిత్రాల్లో అమ్మోరు, ఈ చిత్రాల్లో దేవి, సినిమాల్లో పంజం, ఇలా ఇటువంటి సినిమాల్లో గొప్ప గొప్ప వేషాలు ఇచ్చి ఆ మహానుభావుడు నాకు వాయిస్ కూడా, డబ్బింగ్ కూడా ఆయనే చెప్పి నన్ను సొంత బిడ్డలాగా చూశారు. ఆయనది ఈ వేళ 75వ పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు, కోడి రామకృష్ణ గారికి, వారి కుటుంబ సభ్యులు కోడి పద్మ గారికి, వాళ్ళ మిస్సెస్ గారు, వాళ్ళ పెద్ద పాప దివ్య దీప్తికి, తర్వాత వాళ్ళు భర్త గారు అశోక్ చక్రవర్తి గారికి, ఆవిడ పరుపును పెట్టిన బిడ్డ ఐరాకి, అలాగే మన ప్రవళిక వాళ్ళు చిన్న పాప, వాళ్ళ భర్త గారు మహేష్ బాబుకి, వాళ్ళ పరుపును పుట్టిన బిడ్డ శివేనికి, వాళ్ళ కుటుంబ సభ్యులకి నేను ఎంతో రుణపడి ఉంటాను. ఇప్పటికీ వారింట్లోనే ఉంటున్నాను. ఆయన పక్క నుంచే నేను మాట్లాడుతున్నాను. అంటే దేవుడు కిరీటాలు పెట్టుకు రాడు, మానవ రూపంలో వస్తారంటారు. మానవ రూపంలో ఉన్న దేవుడు మా కోడి రామకృష్ణ గారు, వారికి నేను ఎప్పుడు దేవుళ్ళలాగే కొలుసుకుంటాను. నా మనసులో ఎప్పుడు ఉంటారు. ఆయనకి ప్రాణ స్నేహితుడైన శ్రీ తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు, ఆయన ఎంత గొప్పవాడంటే ఆ రోజుల్లో శ్రీకృష్ణుడికి కుచేరుడు ఎంత ప్రేమో, ఇప్పుడు ఈ సందర్భంలో ఆయన కూడా కుచేరుడు లాంటి ఫ్రెండ్, ఏమి స్వార్థం లేకుండా రామసత్యనారాయణ గారు 100 సినిమాల పైన తీసిన నిర్మాత. ఆయన చాలా మంచివారు, ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. అందరికీ మంచి చేసే గుణం ఈ కోడి రామకృష్ణ గారు. ఆయనకి బెస్ట్ ఆత్మీయులు అనమాట. ఆయనే ఇదంతా చేస్తున్నారు. ఆయన చేత తొమ్మలపల్లి రామసత్యనారాయణ గారికి, కోడి రామకృష్ణ గారికి, వారి ఫ్యామిలీకి నా హృదయపూర్వక నమస్కారం. నా పేరు కన్నూరు ప్రహ్లాదరాజు. నా ఎందు తప్పులున్న ఒప్పులుగా భావించండి. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు నా చిరకాల మిత్రుడు, చిన్నాడి మిత్రుడు కోడి రామకృష్ణ గారి 75వ పుట్టినరోజు. ఆ సందర్భంగా కోడి రామకృష్ణ ఫిల్మ్ అవార్డ్స్ అనే సంస్థని పెట్టి మేము గత 4 సంవత్సరాలుగా మేము అవార్డ్స్ ఇస్తున్నాం. ఎందరో ప్రతిభ కలిగిన అవార్డుని ఎందుకు ఇస్తున్నామంటే, కోడి రామకృష్ణ గారు చాలా అద్భుతమైన దర్శకుడు. గ్రాఫిక్స్ అంటే తెలియని రోజుల్లో ఒక అమ్మూరు, ఒక అరుంధతి లాంటి చిత్రాల్లో, అంజీ అలాంటి ఎన్నో చిత్రాల్లో అతను గ్రాఫిక్స్ ప్రవేశపెట్టి ఒక కొత్త ఒరవడిని సృష్టించిన గొప్ప దర్శకుడు నా మిత్రుడు కోడి రామకృష్ణ. అలాగే 365 డేస్ అనే పోస్టరు నా తరంలో ఎరగను కానీ, అంతకుముందేమో తెలియదు కానీ, కోడి రామకృష్ణ వచ్చిన తర్వాత ఒక మంగమ్మ గారి మనవుడు కానివ్వండి, ఒక ముద్దుల కృష్ణ కానివ్వండి, మాపల్లె గోపాలుడు కానివ్వండి, ఇంటో రామయ్య వీధుల కృష్ణ కానివ్వండి, ఈ చిత్రాలన్నీ కూడా 365 రోజులు థియేటర్లో ప్రదర్శించడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఒక దర్శకుడు ప్రతిభకి
పట్టం కట్టిన గొప్ప వ్యక్తి మా కోడి రామకృష్ణ. దానికి కారణం ఆయన గురువు, మా అందరి గురువు దాసరి నారాయణరావు గారి శిష్యరికంలో ఆ కోడి రామకృష్ణ గారు ఒకే ఒక్క గురువు దగ్గర పనిచేసిన కోడి రామకృష్ణ గారు ఇన్ని అద్భుతమైన విజయాలను సాధించారు. ఆ తరం వాళ్ళందరికీ, మా తరం వాళ్ళందరికీ బాగా తెలుసు. కానీ ఈ తరం వాళ్ళు కొత్త కొత్త డైరెక్టర్లు, కొత్త కొత్త టెక్నీషియన్లు వస్తున్నారు. కానీ ఈ కోడి రామకృష్ణ అని ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఆ రోజుల్లోనే, ఏ విధమైన టెక్నాలజీ లేని రోజుల్లోనే ఒక గొప్ప గ్రాఫిక్స్ చిత్రాన్ని నిర్మించాడు. అతను మాకు ఆదర్శం అని ఎంతోమంది అనుకునేలాగా, ఈ తరం వారందరికీ గుర్తుండేలాగా ప్రతి సంవత్సరం కూడా మేము ఫిల్మ్ అవార్డ్స్ ఇస్తున్నాం. దాంట్లో ఎంతోమందికి సినిమా కళాకారులకి, అలాగే నాటక కళాకారులకి, అలాగే సామాజిక చైతన్యం కలిగిన కళాకారులకి కూడా మేము ఇస్తున్నాం. ఎందుకంటే అతను స్టేజ్ మీద నాటకాలు ఆడిన వ్యక్తి, అలాగే సమాజంలో ఎంతోమంది సేవ చేసినటువంటి గొప్ప వ్యక్తులకి అతను స్ఫూర్తిదాయకుడు. అలాంటి వ్యక్తికి మనం పేరు మీద అవార్డు తీసుకోవడం అంటే ఈవేళ సుమారుగా వచ్చిన 30 మందికి కూడా చాలా ఆనందంగా, గొప్ప థ్రిల్గా ఫీల్ అవుతున్నారు. ఏదో అవార్డు అంటే జనరల్గా ఇచ్చే అవార్డు కాకుండా ఇది ఒక ప్రతిభ కలిగిన వారికి మాత్రమే ఇచ్చే అవార్డు. దీనివల్ల వాళ్ళకి మరింత ప్రోత్సాహకరమై రేపు భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి ఉపయోగపడుతుందని ఈ అవార్డు కార్యక్రమం పెట్టాం. దానికి ఈ రోజున ముఖ్య అతిథిగా టీజీ వెంకటేష్ గారు, మా మురళీమోహన్ గారు, అలాగే శ్రీమతి శ్యామలాదేవి కృష్ణరాజు గారు, అలాగే మా దివ్యవాణి గారు, కవిత గారు, రోజారమణి గారు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి చేస్తున్నారు. కోటి రామకృష్ణ గారు ఫస్ట్ సినిమాలో హీరో మా సుమన్ గారు. మా సుమన్ గారితో నాకు అనుబంధం 2004 నుంచి 2024 వరకు, అంటే 20 years ఆయనతో నాకు అనుబంధం అండి. సుమన్ గారు వల్లే నేను పైకి వచ్చాను. నా దృష్టిలో సుమన్ అంటే చిన్న చిత్రాలకి మెగాస్టార్ అండి, చిన్న ప్రొడ్యూసర్లకి మెగాస్టార్ అండి. ఎందుకంటే ఆయన ఎంత సౌమ్యుడు, ఎంత గొప్పవాడంటే కాబట్టే ఆయనతో నేను సుమారు 30 చిత్రాలను నిర్మించగలిగాను. అటువంటి గొప్ప నటుడు మా వెంట వింటూ ఎప్పుడూ ఉంటారు ఆయన. నేను దాసరి ఫిల్మ్ అవార్డ్స్ చేసినా, కోడి రామకృష్ణ ఫిల్మ్ అవార్డ్స్ చేసినా ఖచ్చితంగా ఉండే వ్యక్తి మా సుమన్ గారు, మా మురళీమోహన్ గారు, మా రేలంగి నరసింహ గారు. వీళ్ళందరూ మేమందరం ఒక సంస్థకి వెన్నుముకలుగా నిలుస్తున్నామంటే దానికి కారణం వాళ్ళ యొక్క మంచితనం. అలాగే ఈ సంవత్సరం ఒక స్పెషాలిటీ ఏంటంటే దాసరి గారికి ప్రియ శిష్యుడు, కోడి రామకృష్ణ గారి ప్రియ మిత్రుడు అయినటువంటి శ్రీ రేలంగి నరసింహ గారు మొన్నే 75 సినిమాలు పూర్తి చేసిన సందర్భంగా ఆయనకి కూడా ఇవాళ కోడి రామకృష్ణ స్నేహమిత్ర అవార్డు, అంటే స్నేహరత్న అవార్డు ఇస్తున్నామండి. ఎందుకంటే దర్శకరత్న అలాంటి రత్నాలు ఎన్నో ఉన్నాయి, ఇది స్నేహరత్న. వాళ్ళిద్దరికీ ఎంత గొప్పగా ఫ్రెండ్షిప్ అంటే అది మాటల్లో చెప్పలేనిది. అటువంటి గొప్ప వ్యక్తికి ఆ స్నేహరత్న అవార్డుతో మేము ఈవేళ ఘనంగా సత్కరిస్తున్నాం. 75 చిత్రాలు తీశారు. ఇది ఎవరి మీద ఏ విధమైన స్వార్థంతో చేసేది కాదండి. ఒక గొప్ప వ్యక్తిని ఇండస్ట్రీ మళ్ళీ గుర్తుంచుకోవాలి, మళ్ళీ వాళ్ళందరినీ ఈ తరం వాళ్ళు కూడా గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమాలు మాకు చేదుడు బాదుడుగా నా మిత్రుడు బీబీజీ రాజు గారు, అలాగే మా కొత్త వెంకటేశ్వర గారు నా వెంటంటే ఉంటూ ఎప్పుడు ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా చేస్తున్నటువంటి మంచి మిత్రులు మా ముగ్గురు కలిసి ఈ కార్యక్రమం చేస్తున్నాం. అలాగే మాకు దీనికి ముఖ్య అడ్వైజర్స్గా శ్రీ బండారు సుబ్బారావు గారు, పబ్బత్తి రవికుమార్ గారు, మద్దుల ప్రకాష్ గారు, సంపంగి రమేష్ గారు, ఇలాగా ఎంతోమంది మిత్రులు మాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సంవత్సరం విజన్ వివికే హౌసింగ్ కార్పొరేషన్ ఎండి శ్రీ విజయ్ కుమార్ గారు నా వెంట నుండి నా కూడా ఈ కార్యక్రమాల్లో సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి మేము దీనికి ఒక ఈ సెలక్షన్ కమిటీ చేయాలి అంటే అవార్డ్స్ ఎవరికి ఇవ్వాలి అని నిర్దేశించడానికి దాసరి గారికి శిష్యుడు కోడి రామకృష్ణ అయితే, కోడి రామకృష్ణ గారికి శిష్యుడు శ్రీ వీరశంకర్ గారు. ఈ సంవత్సరం ఆయన మా వీరశంకర్ గారు దర్శకుల సంఘానికి కూడా అధ్యక్షులు. వారిని ఈ కమిటీకి చైర్మన్గా పెట్టాం. కాబట్టి ఇది ఒక్కరు తీసుకున్న నిర్ణయం కాదు, ఇది 10 మంది కలిసి కూర్చుని తీసుకున్న నిర్ణయం. అలాగే జర్నలిస్ట్ ప్రభు గారు, వీళ్ళందరూ కూడా మాకు ఎన్నంటి వింటూ ఎప్పుడు మా కార్యక్రమాలకి చౌదరి వాదిగుతున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం అంటే నా ఇంట్లో కార్యక్రమం లాగా, నా కుటుంబంలో కార్యక్రమం లాంటి కార్యక్రమం. అలాగే ఈ కార్యక్రమానికి నాకు వెన్నంటి ఉన్న మా సోదరి శ్రీమతి కోడి పద్మ గారు, అలాగే వాళ్ళ అమ్మాయి దివ్య, వాళ్ళ చిన్న పాప, వీళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులు. మేమందరం కూడా కోడి రామకృష్ణ గారి మనుషులం. కోడి రామకృష్ణ మన మధ్య లేకపోయినా మేమందరం మీతో ఉన్నాం అని తెలియజేయడం కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమం సహకరించే మనందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ తుమ్మలపల్లి రామసత్యనారాయణ, బాల్య స్నేహితుడు కోడి రామకృష్ణ గారికి, అభిమాన శిష్యుడు దాసరి నారాయణరావు గారికి. థ్యాంక్ యూ అండి. నమస్కారం. అందరికీ నమస్కారం అండి. అందరికీ శుభ సాయంత్రం. నా పేరు కొత్త వెంకటేశ్వరరావు, కోడి రామకృష్ణ ఫిల్మ్ అవార్డ్స్ ఫౌండర్ని.
మరి మీకు తెలుసు గత 3-4 సంవత్సరాల నుంచి కోడి రామకృష్ణ గారి పేరుతో కోడి రామకృష్ణ ఫిలిం అవార్డ్స్ ఫంక్షన్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మా అన్నగారు శ్రీ తొమ్మలపల్లి రామసత్యన గారు ముందుండి ఈ కార్యక్రమం నడిపించుకుంటూ, మరి ఇంకొక ఫౌండర్ మా యూపీజీ రాజు గారు, నేను ముగ్గురం కలిసి ఈ అవార్డు ఫంక్షన్ చేయడం జరుగుతుంది. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి పెద్ద మహారథులకి, మరి ఈరోజు కోడి రామకృష్ణ గారి పేరు మీద అవార్డ్స్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ముందుగా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, రాబోయే కాలంలో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తామని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్, అందరికి నమస్కారం. నేను మీ రాజమౌళి వాసవి ఫిలిం అవార్డ్స్ ఫౌండర్ని. సో ముఖ్యంగా ఇవాళ ఇచ్చేసిన అతిరథ మహారథులందరికీ స్వాగతం, సుస్వాగతం. మా ప్రతి ఒక్కరికి, మాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, మా వాసవి ఫిలిం అవార్డ్స్కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే ఇవాళ అవార్డ్స్ తీసుకుంటున్న అవార్డీస్ అందరికీ కూడా శుభాకాంక్షలు. మీరు ఇలాంటి అవార్డ్స్ ఎన్నో తీసుకోవాలని మా కోరిక. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ముఖ్య అతిథులందరికీ ధన్యవాదాలు, సుస్వాగతం, స్వాగతం. ముఖ్యంగా మా టీజీ వెంకటేశ్వర గారికి, మురళీమోహన్ గారికి, మా సుమన్ గారికి, అలాగే బాహుబలి, త్రిబుల్ లాంటి పెద్ద పెద్ద సినిమాల రచయిత మా విజేంద్ర ప్రసాద్ గారికి, రఘురామకృష్ణ గారికి, శ్యామలదేవ గారికి, దివ్యవాణి గారికి, మా రేలంగి నరసింహారావు గారికి, శ్రీ కళ్యాణన్న గారికి, కల్వ సుజాత గారికి, మా బండారు సుబ్బారావు అన్న గారికి, పబ్బతి రవి అన్న గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మేము ప్రతి సంవత్సరం దాసరి ఫిలిం అవార్డ్స్, అలాగే కోడి రామకృష్ణ ఫిలిం అవార్డ్స్ చేస్తున్నాము. దీనికి ఎంతో సపోర్ట్ చేస్తున్న మా ఫౌండర్ ప్రెసిడెంట్ మా రామ్ సత్యనారాయణ గారికి, అలాగే మా ఇంకో ఫౌండర్ కొత్త వెంకటేశ్వరరావు గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. మరి ఈరోజు